ఈరోజు ఎపిసోడ్ నెంబరు 678. ఏ రోజు గగన్ ఆలియాస్ ఆకాష్ ఇద్దరు ఒకటే అని మనకు తెలుస్తుంది అనే దాని గురించి మీకు అందరికీ రేపు సండే ఆనర్స్లో చెప్తా అని చెప్పాను. రేపటి కోసం అయితే వెయిట్ చేయండి. రేపు చాలా హోంవర్క్ అయితే చేశాను, దాని గురించి ఎన్నో రీసెర్చ్లు చేశాను. వాటి గురించి అయితే మీకైతే రేపు చెప్తాను. అది అయిపోయిన తర్వాత మీకు ఇంకొక హింట్ కూడా ఇస్తా ఉన్నాను. గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటే అనేసి మనకు మాత్రమే తెలుస్తుంది, అంటే చూసే ప్రేక్షకులు మాత్రమే తెలుస్తుంది. అసలు నిజము ఎవరికి తెలియదు, ఒక్కరికి మాత్రమే తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరు అనేది కూడా రేపే మీకు చెప్తాను. ఈరోజు అయితే మన ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో ఈరోజు మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్గా నేను సోమవారం నుంచి శనివారం వరకు శుక్రవారం వరకు ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అసలు మీరు వీడియో కానీ పూర్తిగా చూస్తుంటే ఈరోజు ఈ రివ్యూ చూడాల్సిన పనే లేదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చెప్పిండేది యాస్టీజ్గా అదే విధంగా జరుగుతుంది. అసలు ఏం చెప్పాను, ఏం జరిగింది, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనకు ప్రోమో అయితే ఒకటి వచ్చింది కదా, ఆ ప్రోమోలో ఏం చెప్పారు అనే దాని గురించి మాట్లాడతాం. రేపు ఈరోజు 678వ ఎపిసోడ్ ఎప్పుడు గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటే అనేసి మనకు తెలుస్తుంది అనే దాని గురించి రేపు మాట్లాడదాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అందుకోసమనే పర్టికులర్గా చెప్తా ఉన్నాను, వీడియోని చివరి వరకు చూడండి అనేసి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోద్దండి. ఇక్కడ గగన్ ఆకాష్ లాగా నటిస్తూ ఉన్నాడు అనేసి మనందరికి తెలుసు. అంటే డైరెక్టర్ గారు మాత్రం మనల్ని మ్యానిపులేట్ చేయాలనేసి అక్కడ ఆకాష్ రాక్ స్టార్గా వచ్చాడు అనేసి అయితే మనకు చూపించారు. కానీ నేను మీకు ప్రతిరోజు తమ్నీల్ చూసింటే కూడా మీకు అర్థమైంటుంది నేను ఏం చెప్తా ఉన్నా అనేసి. గగన్లా మారిన ఆకాష్ అనేసి ఒక తమ్నీల్ అయితే పెట్టాను. అది అయిపోయిన తర్వాత అందరూ ఆకాశ్ అంటే గంజాయి వనంలో ఒక తులసి మొక్క అనేసి అయితే చెప్పాను. గంజాయి వనం అంటే తెలుసు కదా, గంజాయి అంటే తెలుసు కదా, మనకు మత్తిచ్చే పదార్థం, అంటే ఒక మత్తులో దింపేసే పదార్థం, అంటే ఒక చెడు పదార్థంలో ఒక తులసి మొక్క, అంటే ఒక దైవుడిలాగా ఒక ఇంట్లో ఆ ఇంట్లో ఉన్నారు మన చక్రి అనేసి అయితే చెప్పాను. ఆ చక్రి అలాగైనా సరే మన ఆకాష్ అలియాస్ గగన్ కాపాడుతాడు అనేసి అయితే చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది కూడా. ఎందుకంటే ఇక్కడ ఆకాష్ వచ్చిండే పని, ఆకాష్ ఇంకా కథ ముగిసింది, ఆకాష్ కథ ముగిసింది, గగన్ పాత్ర మొదలైంది అనేసి నేను చెప్పాను. మీకు ఇప్పటికే అర్థమైపోయింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. ఎందుకంటే గగన్ పైన ఎంత ద్వేషము, ఎంత కుట్రలు చేస్తూ ఉంటారు, అసలు గగన్ అంటే ఎందుకు ఇంత పగ వీళ్ళకు అనేసి ఆకాష్కి అయితే ఒక మెదడులోకి అయితే వచ్చింది. ఈగో అనేది ఒక మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది, మామూలుగా చెప్పలేము అసలు. ఆ ఈగోతోనే మనకు సీరియల్ అయితే నడుస్తుంది అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీకు ఇప్పటికే అర్థమైంది, రాక్ స్టార్ చాప్టర్ క్లోజ్ అయింది, మీరు చెప్పిండేది నిజమే సార్ అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. కావాలంటే మీరు ముందు వీడియోస్ కూడా చూడండి. ఒకవేళ నేను చెప్పిన తప్పైతే ఓకే, మీరేం చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను. నేను ముందు వీడియోస్లో కూడా మీకు అదే చెప్పాను. తమ్నీల్ చూసినా సరే, మీ టైటిల్ చూసినా సరే, మీ తమ్నీల్ అయితే నేను పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ నాకు ఆల్రెడీ మ్యాగీ సందేశం సీరియల్ వల్లనే నాకు చాలా ఇబ్బంది అయితే అయింది లాస్ట్ ఇయర్. అందుకోసం అనేసి నేను ఇమీడియట్గా అయితే తమ్నీల్స్ అయితే డిలీట్ చేస్తాను. టైటిల్ చూడండి, టైటిల్ చూసినా లేకపోతే మీరు డిస్క్రిప్షన్ చూసినా మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. నేనేం చెప్పాను, అది జరిగిందా లేదా అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకోసం అనేసి రేపు సండే అనాలిసిస్ కోసం అయితే వెయిట్ చేయండి. మనకు తెలుస్తుందని చెప్పాను కదా, గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటే అనేసి. పర్టికులర్గా ఒక పర్సన్కి మాత్రమే తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరు అనేది నేను రేపు అయితే రివీల్ చేస్తాను, ఈరోజు అయితే రివీల్ చేయదలుచుకోలేదు. అది అమ్మాయి అబ్బాయి అనేది మీరు గెస్ చేయండి, లేకపోతే మీరు కనిపెట్టండి ఎవరికి అక్కడ గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటే అని తెలుస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళ పేరు రేపు నేను ఖచ్చితంగా మీ పేరుని అయితే అక్కడ చదివి మీకు అయితే వినిపిస్తాను. సరే అనేసి మనం ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళినట్టయితే ఎపిసోడ్లో మనకు కొంచెం చిందరవందరగా జరిగింది అనేసి నాకు అనిపించింది. అంటే స్క్రీన్ ప్లే ఏం చేస్తూ ఉంటారో నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నైట్ అరెస్ట్ చేశారు. నైట్ అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ మనం చూసుకున్నట్టయితే ఆకాష్ పిఏ అసలు కొడైకెనాల్ నుంచి అట్లా చిటికేస్తే వచ్చేస్తూ ఉంటారు. ఎలా వచ్చేస్తూ ఉంటారు నాకైతే అర్థం కావట్లేదు. సరే అనేసి అక్కడ మొత్తానికి అయితే రాక్ స్టార్ బయటికి రావాలనేసి పోలీస్ స్టేషన్ ముందర అందరూ గలాట్ చేసి సూర్యకైతే మన అపూర్వ గారు అయితే ఫోన్ చేసి తన ఆకాశ గగన అనేది మర్చిపో, నువ్వు వాళ్ళని బయటికి రానివ్వద్దు, నువ్వు ప్రజల్ని ఎలాగైనా సరే హ్యాండిల్ చేయనేసి మన అపూర్వ గారు అయితే అసలు పెద్ద మినిస్టర్లు అక్కడ ఎస్పీ గారు అందరూ చెప్తా ఉన్నా కానీ ఇక్కడ ఏందో వీళ్ళకి విలన్స్కి అపూర్వ గారికి అలాగే శరత్చంద్ర గారికి ఆ సూర్యకి ఎలివేషన్స్ ఇవ్వడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఆ మాట కూడా. ఇక్కడ సూర్య వర్సెస్ అలాగే మీరా వర్సెస్ అలాగే అపూర్వ వర్సెస్ అలాగే శరత్చంద్ర వర్సెస్, అది అయిపోయిన తర్వాత అమ్మాయి పేరు నిన్న దెబ్బలు తినింది చూడండి, తారా వర్సెస్ అక్కడ ఆకాశాన్ని చూస్తామని చెప్పాను. ఎందుకంటే అక్కడ ఈగో అనేది బాగా లేపుతూ ఉంటారు. అసలు మనిషికి అసలు షార్ట్ టెంపర్ వచ్చేలాగా చేస్తూ ఉంటారు. షార్ట్ టెంపర్ వచ్చిన తర్వాత
ఇంకా ఆకాష్ని ఆపడం ఎవరి తరం కాదు అసలు. అందుకోసమనే చెప్తాను పర్టికులర్గా మరీ ఎందుకంటే రేపు నేను హోంవర్క్ చేసినట్టు మీకు ఆల్రెడీ హింట్స్ అయితే ఇస్తా ఉన్నాను. సరే సార్, అపూర్వ చెప్పిన తర్వాత వాళ్ళు ఆ ప్రెజర్ తట్టుకోలేక అక్కడ మీరే చెప్పారు కదా మన పోలీస్ రికార్డ్స్లో గగన్ చనిపోయాడు, పోలీస్ షూట్ చేయడం వల్ల చనిపోయాడు అనేసి తెలిసింది కదా. మరి నేను చనిపోతే నన్ను కూడా ఇదే విధంగా అరెస్ట్ చేస్తావు అనేసి అక్కడ పోలీస్ అయితే మాట్లాడి అక్కడ గగన్ అయితే బయటికి తీసుకొచ్చారు. గగన్ అలియాస్ ఆకాష్ని అయితే బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చేటప్పుడు అక్కడ మన శారదా గారు అయితే మన కేపీ గారికి అయితే ఫోన్ చేసి రాండి అరెస్ట్ చేశారంటే అక్కడ పోలీస్ స్టేషన్ రాకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మన శారదా గారు మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు, మళ్ళీ మిమ్మల్ని చూసారంటే గగన్ అరుస్తాడు కదా అనేసి మళ్ళీ రివర్స్, అంటే ఫుల్ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. అంటే స్టోరీ ఎట్ట తీస్తూ ఉంటారు అంటే కొంచెం ముందుకి కొంచెం వెనక్కి అది స్క్రీన్ ప్లే సెట్ చేయడంలో వాళ్ళైతే విఫలం అవుతూ ఉంటారు. మంచి స్టోరీ లైన్ ఉండేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకూడదు అనేసి నేనైతే చెప్తానే ఉన్నాను. ఈ పొరపాట్లు అయితే మరొకసారి అయితే చేస్తానే ఉంటారు. ఇది కొంచెం టైం తీసుకొని సరి తీసుకుంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ సరే అనేసి కేపీ గారు అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో ఈయన వచ్చాడా, ఇప్పుడు ఎంత గొడవ చేస్తాడో గగను అనేసి అన్న తర్వాత అక్కడ మన చక్రి అయితే, ఎందుకంటే ఒక చనిపోయిన అతను మళ్ళీ మన ముందర తిరిగి వచ్చాడంటే అసలు ఆనందానికి అవధులు ఉండవు. ఎంత బాధపడ్డాడో మనకు తెలుసు. ఎందుకంటే అక్కడ గంజాయి వనంలో ఒక తులసి మొక్క మన చక్రి అని చెప్తాను కదా, ఆ తులసి మొక్కకి నీళ్లు పోసేవాడు అక్కడ వచ్చినాడంటే ఎంతో సంతోషంగా ఉంటుందో. ఆ హక్ చేసుకున్న తర్వాత భూమి నాకు చెప్పలేదే నాకు ఒక తమ్ముడు అనేసి మన గగన్ అయితే అనుకుంటున్నాడు. జస్ట్ మనకు సీరియల్ చూడాలనేసి సీరియల్ మనం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి డైరెక్టర్ ఈ విధంగా అయితే ప్లాన్ చేశాడు అంతే, ఇంకేమీ లేదు. సరే అనేసి అక్కడ వచ్చిన తర్వాత ఓ నాన్న క్యారెక్టరా ఇది అంటే నాన్న వచ్చాడు అంటే నాన్న అనేసి ప్రేమగా పిలిచాడు. పిలిస్తే అక్కడ మళ్ళీ నాన్న అంటే ఇష్టం లేదు కదా అనేసి వాళ్ళు అనే కొద్దికి ఐ హేట్ డాడీ అనేసి మళ్ళీ మాట అయితే మార్చాడు. అక్కడ ప్రేమ ఉంది, ఆ ప్రేమను ఎలాగైనా సరే ఎక్స్ప్రెస్ చేయాలని మన గగన్ అయితే చూస్తూ ఉన్నాడు. దాని గురించి రేపు మాట్లాడదాం. మీకు కంప్లీట్గా ఎవరు గగను అసలు మీకు ఎలా అనేసి మీకు అంతా రేపు చెప్తాను. సరే మొత్తానికి అయితే అయిపోయిన తర్వాత మీరు నా ఇంట్లోంచి వెళ్ళిపోండి అనేసి అయితే చెప్తారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఆ ఎపిసోడ్లో మరొకసారి అయితే సూర్య వచ్చి అరెస్ట్ చేశాడు. అసలు ఏందో అరెస్ట్ చేసి ఒక నిమిషం కాల వదిలిపెట్టి మళ్ళీ అరెస్ట్ చేయడం ఏందో విచిత్రంగా అయితే స్క్రీన్ ప్లే అయితే వచ్చింది. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను మాత్రం. సరే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ శరత్చంద్ర అయితే ఫోన్ చేసి అక్కడ గగన్నే వాడు నా కూతుర్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి నా కూతుర్ని సంతోషంగా చూడాలనుకుంటున్నాను అనేసి అక్కడ శరత్చంద్ర ఫోన్ చేసి మన సూర్యకి అయితే చెప్పాడు. సూర్యకి చెప్పిన తర్వాత సరే నేను ఎలాగైనా సరే నిజం రప్పిస్తాను, వాడిని బయటికి రానిను, లేనిపోని కేసులన్నీ పెట్టి అసలు బెయిల్ కూడా రానికుండా చేస్తాను అనేసి అయితే అక్కడ చెప్పారు. చెప్పిన తర్వాత మన అపూర్వ గారు కూడా ఫోన్ చేసి అదే మాట అయితే చెప్పారు. అంటే మా బావ చెప్పిందంతా నేను విన్నాను, నువ్వు అసలు గగన్ని బయటికి రానివద్దు, నువ్వు ఒకవేళ అది గగన ఆకాశం అనేసి నువ్వు కొడైకెనాల్ పోయేసి మరొకసారి ట్రై చేయి అనేసి అసలు నాకు తెలిసినంత వరకు వీళ్ళే నడిపిస్తూ ఉంటారు. అక్కడ ఏం పెద్ద పెద్ద ఆఫీసర్లు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఒక పోలీసు వాడు చేయాల్సిన పని పోలీసు వాడు చేస్తే బాగుంటుంది. ఈ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఉండడం వల్ల మనకు అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. కానీ వాళ్ళు వెనకాల వాళ్ళే గోతులు తీసుకుంటా ఉంటారని నేను చెప్తానే ఉన్నాను. మరొకసారి అయితే వాళ్ళు గోతులు తీసుకుంటా ఉంటారని మనకు ప్రూవ్ కూడా అవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ గగన్ ఒక సంతకం కోసం వచ్చాను, నా సంతకం పెట్టేసింటే నేను వెళ్ళిపోయింటా అంటారు, నాయన నన్ను ఎందుకు ఈ ఊళ్ళోకి లాగుతూ ఉంటారు అనేసి అక్కడ గగన్ నోట్తో చెప్తా ఉన్నా కానీ వాళ్ళు వినకుండా వాళ్ళంతటా వాళ్ళే నెత్తించి ఎత్తేసుకుంటా ఉంటారు అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా అదే చేస్తూ ఉంటారు. సరే మొత్తానికి అది అయిపోయిన తర్వాత మనం నిన్న ప్రోమో ఈరోజు ప్రోమో కానీ చూసుకున్నట్టయితే మనకు ప్రోమోలో ఏం చూపించారు, అక్కడ భూమికి 60 సెకండ్స్ అయితే 60 మినిట్స్ అయితే 1 అవర్ అయితే టైం ఇచ్చాడు. 1 అవర్ లోపల నేను బయటికి రావాలి, లేకపోతే నేను ఆకాశ్ అనేసి ప్రూవ్ చేసుకొని వెళ్ళిపోతాను అనేసి అంటే అక్కడ ఎలాగైనా సరే మన భూమికి అని విషయం అయితే తెలిసింది, మీరా ద్వారా అయితే తెలిసింది. తెలిసిన తర్వాత మన చక్రి అయితే అక్కడ వాళ్ళ అమ్మకి అయితే ఒక హింట్ అయితే ఇచ్చాడు. అంటే నన్ను కేసు వాపస్ తీసుకోకపోతే నేను ఇక్కడ ఉండిపోతాను అనేసి మన కేపీ గారు అయితే బెదిరించిన తర్వాత నేను ఒకవేళ గగన్ కానీ వదలకపోయినామంటే నేను ఆత్మహత్య చేసుకుంటా అనేసి అక్కడ పెట్రోల్ క్యాన్ తీసుకుపోవడం ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ భూమి ఆడిండే నాటకం, అలాగే కేపీ గారు అలాగే చక్రి ఆడిండే నాటకానికి మన ఆకాష్ అనేసి ఇలా చూపించేస్తాను. నేను ఆకాష్ని ఒక 10 సెకండ్ లాగా నేను చూపిస్తాను అనేసి ఇలా నేను ఆకాష్ అనేసి ఇలా చేయి పెట్టే కొద్దికి అక్కడ మీరా గారు అయితే వచ్చి